తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ రాజకీయ నాయకుల్లాగా చేయకుండా చట్టపరమైన చర్యలు బండి భగీరథపై తీసుకోవాలని థర్డ్ జెండర్ పుష్పితలయ అన్నారు. వరంగల్ నగరంలోని మహిళలతో కలిసి థర్డ్ జెండర్ పుష్పితలయ విలేకరులతో మాట్లాడుతూ బండి భగీరథపై వెంటనే చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని తెలిపారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ అన్నా అని మాట్లాడటం సిగ్గుచేటని, జై శ్రీరామ్ అని దేవుడి పేరు వాడుకోవడం కాదని, పరారీలో ఉన్న కొడుకుని చట్టానికి అప్పచెప్పాలని, అలాగే సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ సివి ఆనంద్ పోక్సో కేసు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తగు చర్యలు తీసుకోవాలని, ఇకపై ఎవరు కూడా స్త్రీల పట్ల వ్యవహరించే ఇలాంటి తీరు మారాలంటే సంఖ్యలు కాదు గాజులు వేసి అరెస్ట్ చేయాలని అన్నారు. మరి బండి భగీరథపై కేసు ఈ విషయం సంచలనంగా మారింది, జాతీయ స్థాయిలో పోయింది. మరి తెలంగాణ ప్రజానీకానికే కాకుండా జాతీయ స్థాయిలో ఈరోజు చర్చ జరుగుతుంది. బండి సంజయ్ కొడుకు అయిన మరి భగీరథ్ పైన 8వ తారీఖు రోజు పోక్సో కేసు అయింది. మరి బాధితులు 6 నుంచి 7 గంటల వరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కేసు చేయడం లేదు. మరి బండి సంజయ్ కొడుకు మళ్ళీ మీదికెళ్ళి మహిళ పైన రిటర్న్ పిటిషన్ ఇవ్వడం జరిగింది కరీంనగర్ 2 టౌన్లో. ఇది ఎంతవరకు సాధ్యం? ఇది చాలా బాధాకరమైన విషయం. మరి మహిళలకు రక్షణ లేదు ఈ తెలంగాణ ప్రభుత్వంలో. మహిళలకు రక్షణ ఎక్కడున్నదండి? మరి కరీంనగర్లో అతను వెళ్ళి పిటిషన్ ఇవ్వగానే ఇమీడియట్లీగా కేసు చేయడం పోలీసుల ఎందుకు ఇంత తొందరపాటు? మీకు మహిళకు జరిగితే కేసు చేయలేదు, మరి ఈ యొక్క పురుషుడికి జరిగిందనేసి ఆయన ఎలాంటి సెక్షన్స్ పైన కేసు వేస్తాడండి? హనీ ట్రాప్ తన పైన కేస్తారా అండి? హనీ ట్రాప్ అనేది ఎవరిపైన వేస్తారో తెలుసు. అసలు హనీ ట్రాప్ తెలియని వ్యక్తి కూడా హనీ ట్రాప్ గురించి మాట్లాడుతున్నారు ఈరోజు బండి భగీరథ. అసలు సంగప్ప అనే వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్ళాడు, బండి సంజయ్ ఇంటికి. మరి తన ఇంటికి తీసుకెళ్ళి దీన్ని బయటికి రాకుండా పొక్కకుండా మరి ఎవరికి తెలియకుండా వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళినాక మాట్లాడదామని చూస్తే అక్కడ ఒక కేంద్ర హోంశాఖ మంత్రి, సహాయ శాఖ మంత్రి ఏం మాట్లాడారు? నీ అమ్మాయి ఎవరివంతో తిరిగిందో మాకు తెలియదు, ఈ అమ్మాయి ఎక్కడెక్కడ పోయిందో మాకు తెలియదు అని ఎంత గలీజ్ మాటలు మాట్లాడంటే ఒక మైనర్ బాలిక మీద చాలా బాధపడాల్సిన విషయం. ఒకప్పుడు బండి సంజయ్ గారు మైనర్ బాలిక మీద సెక్షన్స్ ప్రకారం మాట్లాడారు కదా. ఈ సెక్షన్స్ నీ కొడుకుకు వర్తించవా బండి సంజయ్? నేను అడుగుతున్నా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడ తెలంగాణ బిడ్డగా నేను అడుగుతున్నాను, ఎందుకు ఒక కేసులు మైనర్ బాలిక పైన మరి ఎలాంటి కేసులు వేస్తారండి? మీరు మాట్లాడారుగా గతంలో. అలాగే జరిగిందండి, బేస్మెంట్లో తీసుకెళ్ళి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. మరి బండి మోదీ సభలో ఏం జరిగింది? లాస్ట్కు మోదీ సభలో వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి మేము ఆత్మహత్యానికి పాల్పడతాం, మేము చచ్చిపోతాం అన్న తరుణంలో అక్కడి నుంచి మన పోలీస్ స్టేషన్లో షేక్ బదీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు చేయడం జరిగింది అతని పైన పోక్సో కేసు. పోక్సో కేసు 24 అవర్స్లో చేసి నిందితుని దొరకబట్టాలి కదా. మరి ఇప్పటికి ఇన్ని రోజులు 4-5 డేస్ అవుతుంది, ఇప్పటికీ దాన్ని పరిగణనలోకి ఎందుకు తీసుకోవట్లేదు? చీటింగ్స్ ఎవరికండి? వీళ్ళకా? చీటింగ్స్ వీళ్ళకా? డీజీపీ గారు మాట్లాడే మాటలకు చాలా సిగ్గు అనిపిస్తుంది. విజయవాడలో సిపిగా మీరు పనిచేసి మీ మంచి మాటలను కూడా మీరు అక్కడ మహిళకి రక్షణ లేదు, అక్కడ మహిళలకు కూడా మీరు ఏం పని చేసి పెట్టలేదు. ఇక్కడ డీజీపీ, తెలంగాణ డీజీపీగా మీరుండి చాలా సిగ్గుచేటు. మహిళలకు అన్యాయం జరిగితే మీరు ఎందుకు మాట్లాడట్లేదు? వెంటనే ఎందుకు? అంటే మీరు ఒక తొత్తుగా పనిచేస్తున్నారా, రాజకీయంగా పనిచేస్తున్నారా? మీ అధికారులు మీ పని చేసుకుంటూ పోవాలి కదా మీరు. ఎందుకు మరి ఒక మహిళకు అన్యాయం జరుగుతా అలా ఎందుకు చేస్తున్నారు? డీజీపీ గారు తెలంగాణ ప్రభుత్వంలో మొన్ననే వచ్చారు, మీరు మంచిగా పనిచేసి పెట్టాలి కానీ చెడు పేరు తెప్పించుకోవద్దని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో నాకు రాష్ట్ర అధ్యక్షుల పదవి పోయినందుకు 8 మంది ఆత్మహత్యానికి పాల్పడ్డారు. భయ్ మీరు ఇలా చేస్తే ఏమవుతుందో చూడండి మీరు అని మహిళలను, వాళ్ళ ఫ్యామిలీని చాలా ఇబ్బందికరంగా మాట్లాడారు. మొన్నటికి మొన్న కూడా హనుమాన్ జయంతిలో సభలో కూడా పక్కనే ఉన్న కరీంనగర్ సిపి గారికి తెలియదా, వినపడట్లేదా? చెవులకు వినపడే అంత దూరంలో మాట్లాడుతున్నారు. అతనిపైన కేసు ఎందుకు చేయట్లేదు? అంతమంది సభలో నా గురించి తెలియదు, మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అని బెదిరిస్తున్నారు కదా. మరి ఏంది ఇది? గతంలో మరి బండి సంజయ్ గారు మీరు చేసిన వాక్యాలు అన్నా 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 జై శ్రీరామ్ జై శ్రీ, ఎక్కడ వెళ్ళి దొంగనా కొడుకులు జై శ్రీరామ్ జై శ్రీరామ్, దేవుని పేరునే వాడుకుంటారా మీరు? జై శ్రీరామ్ అని దొంగన కొడుకులు ఎక్కడ వెళ్ళు? రేవంత్ రెడ్డి గారు
మన తెలంగాణ రాష్ట్ర సీఎం గారు మంత్రి గారు మీరే, హోంశాఖ మంత్రి గారు మీరే ఉన్నారు, ఎందుకు మరి మాట్లాడట్లేదు? మీ ఇంట్లో దాచిపెట్టుకున్నారు ఆ దొంగను, ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదో కమిటీ వేసి ఏదో షీట్ వేసేసి కాలయాపన చేస్తున్నారు, కానీ ఈ దొంగను దొరకబట్టట్లేదు. సంఖ్యలతో కాదు, మీడియా ముఖంగా తెలియజేస్తున్నా, సంఖ్యలతో కాదు, అతన్ని ఏం చేయాలో తెలుసా? సంఖ్యలతో కాదు, ఈ వస్త్రాలను చేతులకు వేసి వాళ్ళకి పని చెయ్యకుండా, మహిళలపై అత్యాచారాలు చెయ్యకుండా వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. సీఎం గారు, మీరు ఒకటే మాకు చేయాల్సింది ఏంటి తెలుసా? ఇది అందరూ పట్టుకోండి ఒకసారి. ఇవి సంఖ్యలే, ఇవే వేసి మీరు వాళ్ళని ఖచ్చితంగా ఇబ్బందికరమైనది. మరి దీన్ని వెంటనే పరిగణనలోకి తీసుకొని వాడిని కఠినంగా శిక్షించాలని మీడియా మిత్రులను కోరుకుంటున్నాను. జై తెలంగాణ.